విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు కూటమితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మెజార్టీ నేతల అభిప్రాయాల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గెలవడం కష్టమేమీ కాదని, హుందా రాజకీయాలు చేయాలని సీఎం తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం విశాఖ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే విషయంపై కూటమి పార్టీలు తడబడ్డాయి. సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. నేటితో నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. చెప్పాలంటే ఇప్పటికే టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అలా కాకుండా ఇండిపెండెంట్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోకపోయినా ఆయన విజయం లాంఛనమే కానుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 840 ఓట్లు ఉన్నాయి. వాటిలో 11 ఖాళీలు ఉన్నాయి. ఇక మిగిలిన వాటిలో విపక్ష వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా టీడీపీకి 214 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య 400 మంది వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో బొత్స గెలుపు ఈజీ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.